హౌ టు మేక్ బెస్ట్ యూట్యూబ్ థంబ్నైల్ అండ్ గో వైరల్. మీకు చాలా రోజులు టైం పడుతుంది ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడానికి, ఒక పర్ఫెక్ట్ వాయిస్ రికార్డింగ్ చేయడానికి అండ్ ఒక ఎంగేజింగ్ వీడియో ఎడిట్ చేయడానికి. బట్ ఇవన్నీ ఎఫర్ట్స్ మీవి వేస్ట్ అయిపోతాయి ఒక బ్యాడ్ థంబ్నైల్ వల్ల. ఎందుకంటే వ్యూవర్స్ వీడియోస్ని క్లిక్ చేస్తేనే మీ వీడియోస్ వైరల్ అవుతాయి. అండ్ వీడియోస్ని క్లిక్ చేయాలంటే మీ థంబ్నైల్ అనేది ఐ క్యాచీ ఉండాలి. చాలామందికి క్లికబుల్ థంబ్నైల్ ఎలా చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మీరు అందులో ఒకరు అయితే ఈ వీడియో మీ ఛానల్ కొరకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ప్రొఫెషనల్ లెవెల్ థంబ్నైల్ మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలో ట్యుటోరియల్ చూపెడతాను. సో లెట్స్ స్టార్ట్. ఒక ప్రొఫెషనల్ లెవెల్ థంబ్నైల్ చేయడానికి మీరు డిజైనర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ 4 పాయింట్స్ గురించి నాలెడ్జ్ ఉంటే చాలు. మీరు ఎలాంటి థంబ్నైల్ అయినా సింప్లీ మొబైల్లోనే ఎడిట్ చేయగలుగుతారు. సో వీడియోని కంప్లీట్ చూడండి, నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపెడతాను. ఫస్ట్, కలర్ కాంబినేషన్. థంబ్నైల్ చేసే ముందు మీకు కలర్ సైకాలజీ తెలిసి ఉండాలి. లేకపోతే మీరు అన్నీ తెలిసి కూడా ఇలాంటి థంబ్నైల్ చేస్తారు. కలర్ కాంబినేషన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్, కాంప్లిమెంటరీ కలర్స్. సెకండ్, కాంట్రాస్టింగ్ కలర్స్. కాంప్లిమెంటరీ కలర్స్ గురించి ఈజీగా అర్థం చేసుకోవాలంటే కలర్ వీల్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ అండ్ రెడ్ ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ కలర్స్. అండ్ సేమ్ ఎల్లో అండ్ పర్పుల్ ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ కలర్స్. అండ్ అలానే బ్లూ అండ్ పర్పుల్ అనేది కాంప్లిమెంటరీ కలర్స్ కావు. ఇక్కడ ఈ 2 ఫొటోస్లో మీకు క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది. ఈ రెండిట్లో రెడ్ అండ్ గ్రీన్ పిక్చర్ చూడడానికి పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే ఈ 2 కలర్స్ కాంప్లిమెంటరీ కలర్స్ కాబట్టి. సేమ్ కాంట్రాస్టింగ్ కలర్స్ అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు కూడా థంబ్నైల్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని కలర్స్ చూస్ చేసుకోండి. ఐ హోప్ మీకు కలర్ కాంబినేషన్ గురించి అర్థమైంది. నెక్స్ట్, టెక్స్ట్ అండ్ ఫాంట్స్. టెక్స్ట్ కొరకు మీరు ఎటువంటి ఫాంట్స్ యూస్ చేస్తారో దాని ఎఫెక్ట్ మీ మొత్తం థంబ్నైల్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ థంబ్నైల్లో నేను ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తే మొత్తం థంబ్నైల్ లుక్ చేంజ్ అవుతుంది. థంబ్నైల్లో ఫాంట్ స్టైల్కి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో ఫాంట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువగా సాన్స్ సెరిఫ్ ఫాంట్స్ యూస్ చేయండి. సో ఈ ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో అనేది నేను లాస్ట్లో ఎడిటింగ్లో చూపెడతాను. అప్పటి వరకు మనం థర్డ్ పాయింట్లోకి వెళ్దాం. నెక్స్ట్, స్పేసింగ్. ఏదైతే మీ థంబ్నైల్లో ఎక్కువ స్పేస్ తీసుకుంటుందో వ్యూవర్స్ ఫోకస్ అనేది దానిపైనే పడుతుంది. సో మీరు ఏదైతే ఎలిమెంట్ మీద వ్యూవర్స్ ఫోకస్ తేవాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్ రివీల్ చేసే థంబ్నైల్ చేస్తే మీరు 80-20 మెథడ్ యూజ్ చేయండి. లైక్ థంబ్నైల్లో 20% మీ ఫేస్ అండ్ రిమైనింగ్ 80% మీ టాపిక్ని రివీల్ చేయాలి. సేమ్ అలానే మీరు ఏదైతే టెక్స్ట్ మీద వ్యూవర్స్ ఫోకస్ తేవాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్కి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్, బ్రాండ్ కన్సిస్టెన్సీ. ఒకవేళ మీరు మీ ఛానల్ థంబ్నైల్స్ సేమ్ కన్సిస్టెన్సీలో మెయింటైన్ చేస్తే, లైక్ మీ అన్ని థంబ్నైల్స్లో సేమ్ వైబ్ ఫాలో చేస్తే మీ బ్రాండ్ కన్సిస్టెన్సీ పెరుగుతుంది. అండ్ వ్యూవర్స్ ఈజీగా థంబ్నైల్ చూడగానే అర్థం చేసుకుంటారు అది ఎవరి వీడియో అని. దీనివల్ల మీ వీడియోస్ని ఈజీగా క్లిక్ చేస్తారు అండ్ దానివల్ల మీ CTR కూడా పెరుగుతుంది. బ్రాండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే మీరు సేమ్ కలర్ థీమ్స్ అండ్ ఫాంట్స్ మీ థంబ్నైల్లో యూజ్ చేయండి. సో ఇప్పుడు ఈ 4 పాయింట్స్ గురించి మీకు అర్థమైతే మీరు ఆల్మోస్ట్ 50% ప్రొఫెషనల్ థంబ్నైల్ చేయడం నేర్చుకున్నారు. నెక్స్ట్ 50% కంప్లీట్ చేయడానికి ట్యుటోరియల్లోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను మీకు ఈ 3D థంబ్నైల్ ఎలా ఎడిట్ చేయాలో చూపెడతాను. ఫస్ట్, మనం ఎడిటింగ్ చేసే ముందు మనకు కావాల్సిన ఎడిటింగ్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకుందాం. దాని కొరకు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇమేజ్ సెర్చ్ మ్యాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎటువంటి ఇమేజ్ అయినా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫాంట్స్ కొరకు DA ఫాంట్స్లోకి వెళ్ళి బేసిక్స్లో సాన్స్ సెరిఫ్ సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి సింప్లీ గూగుల్లో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని PNGs కలెక్ట్ చేశాక పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ మనం ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని కొరకు ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను యూట్యూబ్ థంబ్నైల్ సెలెక్ట్ చేసుకుంటాను. మన బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునికే కలర్లో వెళ్ళి నాకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను.
మన బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పిఎన్జీస్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ బటన్ని ప్రెస్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని నేను సైజులో కరెక్ట్ సైజులో పెట్టుకుంటాను. దీని సైజ్ తక్కువ చేయడానికి నేను ఇక్కడ దీని సైజ్ అనేది తక్కువ చేసుకుంటాను. రిలేటివ్ సైజ్లో వెళ్ళి దీని సైజ్ వచ్చేసి 65లో పెట్టుకుంటాను. దీన్ని అలైన్మెంట్ మిడిల్లో వచ్చేటట్టు చూడాలంటే ఇక్కడ రిలేటివ్ పొజిషన్లో వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది మిడిల్లో వచ్చేస్తుంది. సెకండ్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సేమ్ గ్యాలరీలో వెళ్ళి మన పిక్సెల్ ల్యాబ్ పిఎన్జీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సేమ్ అగైన్ దీని సైజ్ కూడా మనం తక్కువ చేసుకోవాలి. లైక్ దీన్ని నేను 25 సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది తెచ్చి ఇక్కడ పెడతాను. దీని పొజిషన్ కూడా మనం మిడిల్లో వచ్చేటట్టు సేమ్ మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మిడిల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో చూడడానికి మనకు నార్మల్ 2D లుక్లో కనబడుతుంది. దీన్ని 3Dలో నేను చేంజ్ చేస్తాను. దాని కొరకు నేను దీన్ని ఇప్పుడు 3Dలో చేయడానికి 3D షేప్లోకి వెళ్తే ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకుంటాను. ఇప్పుడు సింపుల్గానే నార్మల్గానే కనబడుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తాను. వై రొటేషన్ని మైనస్లో చేస్తాను. ఇది మీకు 3D లుక్ కనబడడం స్టార్ట్ అవుతుంది. దీన్ని 30లో పెడతాను. అండ్ దీని బ్యాక్ సైడ్ డెప్త్ కొద్దిగా పెంచుకోవాలంటే ఇక్కడ డెప్త్లోకి వెళ్ళి డెప్త్ పెంచుకోవాలి. లైక్ మనకి ఇంత అనేది సెట్ అవుతుంది. అండ్ ఇందులో కొద్దిగా ఇంకా చేంజెస్ చేయడానికి మనం దీన్ని లైట్ యాంగిల్ని చేంజ్ చేసుకోవాలి. లైక్ బ్యాక్ సైడ్లో మీకు లైటింగ్ ఎఫెక్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. లైక్ అలానే కొద్దిగా షాడోగా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు చేంజెస్ చేసి మీకు ఎలా పర్ఫెక్ట్గా అనిపిస్తే అలా సెట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది 3D లుక్లో కనబడుతుంది. మనం నెక్స్ట్ ఇమేజ్ని సేమ్ ఇలానే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ 3D ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ ఈ ఇమేజ్ దీన్ని కూడా నేను కొద్దిగా సైజ్ని తక్కువ చేసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని నేను 3D రొటేట్లోకి వెళ్ళి 3D రొటేట్ చేస్తాను. ఇక్కడ 3D రొటేట్ సెలెక్ట్ చేసి సేమ్ వై యాక్సిస్ని పెంచుకుంటే మీకు ఇది 3Dలో చేంజ్ అవుతుంది. అండ్ ఇలానే ఎక్స్ యాక్సిస్ని కూడా పెంచుకుంటాను కొద్దిగా. ఇది సెట్ అయిపోయింది. దీన్ని అలైన్మెంట్లో పెట్టుకుంటాను. అండ్ దీని సైజ్ కొద్దిగా తక్కువ చేసుకుంటాను నేను. సేమ్ రిలేటివ్ సైజ్లో వచ్చి దీని సైజ్ అనేది తక్కువ చేసుకుంటాను. లైక్ ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం షాడో ఎఫెక్ట్ దీనికి యాడ్ చేద్దాం. దాని కొరకు షాడోలో వెళ్ళి ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి షాడో కనపడాలంటే మనం వైట్ కలర్ షాడో దీనికి యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ బ్లర్ రేడియస్ని కొద్దిగా పెంచుకోవాలి. అండ్ దీనికి కొద్దిగా బార్డర్ లుక్గా ఇస్తాం. దాని కొరకు స్ట్రోక్లోకి వెళ్ళి వైట్ కలర్ బై డిఫాల్ట్ సెలెక్ట్ ఉంది. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా బార్డర్ యాడ్ అవుతుంది దీనికి. ఇది ఒక ఫోటో యాడ్ అయింది. నెక్స్ట్ సేమ్ ఇమేజ్ని ఇంకొక ఇమేజ్ని మనం యాడ్ చేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో దీన్ని కూడా ఇక్కడ సెట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా నేను రొటేట్ చేసుకుంటాను. సో ఇది అలైన్మెంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి కూడా మనం షాడో అండ్ స్ట్రోక్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఫోటో మనకు ఫ్రంట్లో కనబడుతుంది. దీన్ని మనం బ్యాక్ సైడ్లో తీసుకెళ్ళాలి. సో నేను దీన్ని బ్యాక్లో పంపించడానికి జస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు 2 బ్యాక్ సెలెక్ట్ చేస్తే ఇది బ్యాక్ సైడ్లో వెళ్ళిపోతుంది ఇది. సో దీని అలైన్మెంట్ అనేది ఇప్పుడు ఇది మనకు వేరేవి డిస్టర్బెన్స్ కాకుండా వీటిని నేను లాక్ చేసుకుంటాను. మనకు ఇప్పుడు స్టేజ్తో పని లేదు, లోగోతో పని లేదు కాబట్టి దీన్ని లాక్ చేసుకుంటాను. సో మనకు ఎడిట్ చేసేటప్పుడు డిస్టర్బ్ కాకుండా సేమ్ ఇలానే నెక్స్ట్ ప్రాసెస్ రిమైనింగ్ ఫొటోస్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోవాలి.
మన బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అనేది యాడ్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో టెక్స్ట్ యాడ్ చేద్దాం. దానికి ఒక టెక్స్ట్లో వెళ్ళి మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం యాడ్ చేసుకుందాం. థంబ్నెయిల్. సో దీనికి మనం ఫాంట్స్ అండ్ కలర్ యాడ్ చేద్దాం. దాని కొరకు నేను ఫాంట్లో వెళ్ళి ఇక్కడ మై ఫాంట్స్లో నేను యూనిసెన్స్ ఫాంట్స్ యాడ్ చేసుకుంటాను. ఇది నేను డిఏ ఫాంట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు కావాల్సింటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కలర్లో నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీని ఇమేజ్ సైజ్ కొద్దిగా పెంచుకుందాం, లైక్ 150 పెట్టుకుందాం. సో దీన్ని కరెక్ట్ అలైన్మెంట్లో సెట్ చేసుకోవాలి. సేమ్ అలైన్మెంట్ కొరకు నేను రిలేటివ్ పొజిషన్లో పోయి మిడిల్లో పెడతాను. ఇప్పుడు థంబ్నెయిల్ మనది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో దీని ఫోకస్ లైట్ యాడ్ చేద్దాం. సో ఫోకస్ లైట్ కొరకు నేను ఫోకస్ లైట్ PNGని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని కొద్దిగా క్రాప్ చేసి ఇక్కడ నేను పెడతాను. సో దీన్ని మనం సేమ్ బ్యాక్ సైడ్ పంపించడానికి ఇక్కడ 2 బ్యాక్ సెలెక్ట్ చేసి దీన్ని బ్యాక్ సైడ్ సెండ్ చేస్తాను. సో ఇప్పుడు మన ఫాంట్స్ మీద లైట్ పడేటట్టు రియలిస్టిక్ లుక్ దీనిలో తయారు చేద్దాం. దాని కొరకు నేను ఫస్ట్ ఫాంట్స్ది ఒపాసిటీని తక్కువ చేసుకుంటాను. దీని ఒపాసిటీని నేను తక్కువ చేసుకుంటాను. స్టార్టింగ్లో మీకు కొద్దిగా అర్థం కాదు, బట్ మీరు లాస్ట్లో చూస్తే మీకు రిజల్ట్ కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. దెన్ నేను మళ్ళీ దీన్ని ఏ ఫాంట్స్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసి ఇందులో మనకు బీ ఫాంట్ కావాలి. సో బీ సెలెక్ట్ చేసి నేను బీని సేమ్ ఇదే పొజిషన్లో యాడ్ చేసుకుంటాను, లైక్ ఇలా. దీనికి కావాలంటే పెంచుకొని నేను ఇలా మూవ్మెంట్ చేసుకుంటాను, లైక్ దిస్. అండ్ దీని ఒపాసిటీని కొద్దిగా పెంచుతాను. దీని ఒపాసిటీ వచ్చేసి 80 పెట్టేస్తాను నేను. సేమ్ ఇలానే నెక్స్ట్ మనం ఇలానే దీన్ని కాపీ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి M యాడ్ చేసుకుందాం. Mని కూడా ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. దీని ఒపాసిటీని 50 చేసుకుందాం. దీనివల్ల లైట్ ఫోకస్ అనేది ఎక్కువ ఫస్ట్ B మీద పడుతుంది, దాని తర్వాత M అండ్ N మీద పడేటట్టు మనం ఎడిట్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ ఇలానే 1 more టైం కాపీ చేసుకొని మనం N సెలెక్ట్ చేసుకోవాలి. ఇలానే మూవ్ చేసుకొని N పొజిషన్లో పెట్టేసుకోవాలి. దీని ఒపాసిటీ వచ్చేసి 50 పెట్టుకుందాం సేమ్. సో ఇప్పుడు మన థంబ్నెయిల్ అయితే రెడీ అయింది. బట్ ఇందులో కొద్దిగా మనం ఈ 3D లోగోకి షాడో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దాని కొరకు మనం జస్ట్ డ్రాలో వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి లాస్ట్లో బ్లర్ రేడియస్ 25 చేసుకొని లైట్గా షాడో అనేది యాడ్ చేయండి, లైక్ ఇలా. దీన్ని ఓకే చేసుకొని నేను దీన్ని ఈ లేయర్ని సింప్లీ లోగో బ్యాక్ సైడ్కి తీసుకెళ్తాను. దట్స్ ఇట్. మన లోగో అనేది పర్ఫెక్ట్గా షాడో ఎఫెక్ట్ వచ్చేసింది. ఇలా మీకు కావాల్సిన ప్రొఫెషనల్ లెవెల్ థంబ్నెయిల్స్ సింప్లీ మీ మొబైల్లోనే పిక్సెల్ ల్యాబ్ యాప్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. సో మన థంబ్నెయిల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకోవడానికి పైన సేవ్ ఆప్షన్లో వెళ్ళి సేవ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డైమెన్షన్లో అల్ట్రా సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. మన థంబ్నెయిల్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోయింది. రీసెంట్లీ క్రియేట్ చేసిన మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏమైనా సెట్టింగ్స్ మిస్ చేసుకున్నారో తెలుసుకోవడానికి స్క్రీన్ పైన వస్తున్న వీడియోని చూడండి.